హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మే 21వ తారీఖు గురువారం. ఈరోజు మార్కెట్లో మనకి సెన్సెక్స్లో వీక్లీ సెటిల్మెంట్ అయితే జరిగింది. సో మార్కెట్కి తగ్గ అన్ని కండిషన్స్ అంటే అద్భుతమైన వాతావరణం అయితే ఉందన్నమాట. మార్కెట్లో క్రూడ్ తగ్గింది, రూపీ తగ్గింది, అయినా మార్కెట్ కూడా పడింది. ఎందుకంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మార్కెట్ ఎటు వచ్చినా కూడా మనం ప్రాఫిట్స్ సంపాదించగలిగే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. సో మార్కెట్తో సంబంధం లేదు. 1-2 ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినా కూడా ఓవరాల్గా మనం ఈరోజు ప్రాఫిట్తో ముగించామా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. సో ఈరోజు మనకి 40,000 చిల్లర అయితే వచ్చింది. ఎలా వచ్చింది వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ గారు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు, వీరి మధ్య ఉన్న స్నేహబంధం మనకు తెలిసిందే కదా. సో మెలోడీ మధ్యలో ఈ కథ ఏంటో ఒకసారి చూద్దాం. అలాగే ఈ సందర్భంగా అంటే ఈ వార్త ద్వారా జాక్పాట్ కొట్టిన మెలోడీ అనే చాక్లెట్ కంపెనీ, దీని తాలూకు యొక్క కథ కమాంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ దగ్గర నుంచి కోరుకునేది లైక్ ఒకటే కదా, ఇంకేం అడగట్లేదు కదా. సో లైక్ చేయండి. అలాగే ఖచ్చితంగా నచ్చి మరలా చూడాలనుకుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కూడా మర్చిపోకుండా పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా, స్టాక్ మార్కెట్లోనూ 4 సెగ్మెంట్ స్టాక్స్, స్టాక్ ఆప్షన్స్ లేదా ఇంట్రాడే ఆప్షన్స్, క్రూడ్ అండ్ కమోడిటీ, ఇట్లా ఏ సెగ్మెంట్లో మీకు ఆసక్తి ఉన్నా కూడా వీడియో చివరిలో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. అక్కడికి వచ్చి ఖచ్చితంగా నన్ను సంప్రదించండి, మరిన్ని వివరాలు అయితే పొందండి. ఇక పూర్తి వీడియోలోకి వెళ్దాం. చాలా కంపెనీలు పేరు పొందిన కంపెనీలతో పోలి ఉంటాయి. పేర్లు యాదృచ్ఛికం కావచ్చు, పెట్టాలని కూడా పెడతారన్నమాట. అంటే బావర్చి బిర్యానీ, బావర్చి గ్రీన్ బిర్యానీ, రెడ్ బిర్యానీ, అలాగే ప్యారడైజ్ బిర్యానీకి 100 ఉన్నాయి ఇమిటేషన్స్. ప్రతి ఊర్లో కూడా ఏదో విధంగా ప్యారడైజ్ తగిలిస్తారు. అలాగే కేఎఫ్సి, ప్రతి ఊర్లో కూడా కేఎఫ్సికి పోటీగా 100 ఉంటాయి లోకల్ కేఎఫ్సీలు. సో అటువంటిదే ఈ పార్లే ఇండస్ట్రీస్ అనే కంపెనీ అన్నమాట. సో ఈ పార్లే ఇండస్ట్రీస్ అనే కంపెనీ సడన్గా అప్పర్ సర్క్యూట్ ఎందుకు కొడుతుందంటే ఈ మెలోడీ అనే చాక్లెట్ తీసుకొచ్చిన తంట అనమాట. మన ప్రధానమంత్రి గారు ఈ మధ్య 5 దేశాలు విజిట్కి వెళ్ళారు కదా. సో ఆ సందర్భంగా మన దేశపు మిత్రురాలని చెప్పొచ్చు. సో జార్జియా మెలోనీ గారు, ఇటలీ ప్రధానమంత్రి గారికి ఈ చాక్లెట్లు, మెలోడీ చాక్లెట్లు ప్యాకెట్ ఒకటి ఆయన బహుమతిగా ఇచ్చారు. గుజరాతీస్ అంతే చక్కగా, చాలా గుజరాతీ వాళ్ళు ఫుడ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆతిథ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. సో ప్రధానమంత్రి గారు చాక్లెట్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు, పార్లే మెలోడీ. ఇంకేముంది, ఇక పార్లే ఇండస్ట్రీస్, పార్లే అన్న పదం ఉన్న ఈ కంపెనీని కొని అవతల పడేశారు. అది గత 2 రోజులుగా అప్పర్ సర్క్యూట్ వెళ్తుంది. నిజానికి ఈ పార్లే చాక్లెట్లు తయారు చేసే కంపెనీ, యాపీ అని చెప్పి బిస్కెట్ల కంపెనీ చాలా ఉన్నాయి, పార్లే ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. అవి తయారు చేసేది పార్లే ప్రొడక్ట్స్ అనే కంపెనీ, అది లిస్టెడ్ కంపెనీ కాదు. అలాగే పార్లే ఆగ్రో అని ఒకటి ఉంది, అది కూడా మనకి ఈ పార్లే మెయిన్ గ్రూప్తో సంబంధం లేని కంపెనీ. సో ఈ పార్లే ఇండస్ట్రీస్ అనే కంపెనీ యాక్చువల్గా బిస్కెట్లు తయారు చేయదు, బ్రెడ్ తయారు చేయదు. ఇది కేవలం ఒక చిన్న పెన్నీ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా కంపెనీ అనమాట. సో ఈ సందర్భంగా ఈ పేరు తీసుకొచ్చిన లాభంతో ఈ కంపెనీ మాత్రం గత 2 రోజులుగా మంచి జాక్పాట్ కొడుతుంది. యాక్చువల్గా పార్లే బిస్కెట్లు, ఈ కూల్ డ్రింక్స్ కంపెనీకును పార్లే ఇండస్ట్రీస్కి ఏ మాత్రం సంబంధం లేదు. జేఎస్డబ్ల్యూ సిమెంట్ లాభాలు మాత్రం మోత మోగించని చెప్పొచ్చు అనమాట. నెట్ ప్రాఫిట్ దాదాపు 370 కోట్లకు వెళ్ళిపోయింది, 71 కోట్లకు వెళ్ళిపోయింది. డివిడెండ్ కూడా ప్రకటించారు. కాకపోతే ఈ సిమెంటు, షుగర్ లాంటి స్టాక్స్ అన్ని కూడా సెక్టోరియల్ స్టాక్స్ అంటారు వీటిని. అంటే సీజనల్ స్టాక్స్. సంవత్సరంలో కేవలం ఒక 9 నెలలు మాత్రమే వీటి పనితీరు బాగుంటుంది. మిగతా 3 నెలలు అంటే వర్షాకాలం దాదాపు వీటిలో ఎటువంటి ప్రగతి అయితే ఉండదు. ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ ఓవరాల్గా తగ్గిపోతాయి కదా మన దేశంలో. అందువల్ల వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఎనీవే జేఎస్డబ్ల్యూ సిమెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్ కంపెనీ అని చెప్పొచ్చు. జేఎస్డబ్ల్యూ మోటార్స్ కూడా స్టేట్ బ్యాంక్ నుంచి చాలా పెద్ద మొత్తంలో లోన్ పొందని చెప్పొచ్చు. సుమారుగా $826 మిలియన్ల అయితే ఈ కంపెనీ లోన్గా రుణ సహాయం పొందబోతుందన్నమాట. స్టేట్ బ్యాంక్ లాంటి గ్రూపు జేఎస్డబ్ల్యూకి సపోర్ట్ చేసిందంటే చాలా పెద్ద విషయం అది. సో ఈ ఫండింగ్ అంతా కూడా జేఎస్డబ్ల్యూ మోటార్స్ తన నూతన ఎలక్ట్రికల్ వెహికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిందనమాట. సో రాబోయే కాలంలో మన దేశంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ బీభత్సంగా ఉండబోతుందని చెప్పొచ్చు. పెట్రోల్, డీజిల్ మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి మారితే చాలు, మన దేశం చాలా ముందుకు వెళ్తుంది. సో ఆ దిశగా అందరూ కృషి చేయాలి. సో నెమ్మదిగా ప్రతి ఒక్కరు కూడా 2 వీలరు లేదా 4 వీలరు ఈవీ వైపే వెళ్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఈవీ సేల్స్ బీభత్సంగా పెరుగుతున్నాయి. సో ఇందులో మన దేశానికి చెందిన టాటా మోటార్స్ అయితే ప్రస్తుతం మన దేశంలో లీడింగ్గా ఉంది. చాలా కంపెనీలు రాబోతున్నాయి. జేఎస్డబ్ల్యూ యొక్క
మల్టీ అంటే చిన్న కార్ల విభాగంలో ఇది పోటీ ఇవ్వబోతుంది. హ్యాచ్‌బ్యాక్ కారు కూడా ఇప్పుడు మార్కెట్‌లో విడుదలకి సిద్ధంగా ఉన్నట్టుగానే వార్తలొస్తున్నాయి. కాకపోతే మార్కెట్ షేర్ పరంగా మాత్రం చాలా చాలా తక్కువుందని చెప్పాలి. హీరో మోటోకార్ప్ నిజం చెప్పాలంటే మనకి టూ వీలర్ రంగంలో ముఖ్యంగా మోటార్ సైకిల్ రంగంలో మాత్రం ఇది నంబర్ 1 తిరుగులేని ఆధిపత్యాన్ని కలిగి ఉంది. హోండా స్ప్లెండరు, ఫ్యాషను రకరకాల మోడల్స్ ఉన్నాయి కదా! ఇవన్నీను. దాదాపు ప్రతి ప్రముఖమైన బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్స్ ముఖ్యంగా స్కూటర్ సెగ్మెంట్‌లో పెట్టుబడులు విపరీతంగా పెడుతున్నాయన్నమాట. హీరో మోటోకార్ప్ కూడా రూ. 1,500,00,00,000 తన ఈ ఈవీ స్కూటర్ డిపార్ట్మెంట్ సెగ్మెంట్‌లో పెట్టబోతుంది. కాకపోతే ఈ ఈవీ స్కూటర్ సెగ్మెంట్‌లో మాత్రం టీవీఎస్ మోటార్స్ తన ఐక్యూబ్ మోడల్ ఉంది కదా! ఆ మోడల్ ద్వారా ఈ రంగంలో అయితే మాత్రం దాదాపు నంబర్ 1 స్థానంలో ఉందని చెప్పొచ్చనమాట. మిగతా కంపెనీలను కూడా మంచి మంచి మోడల్ తీసుకొచ్చి అందులో కొంత భాగాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి ప్రయత్నిస్తారు. లెన్స్‌కార్ట్ షేర్స్ ఈరోజు దాదాపు 6% పెరిగాయి. ఎందుకంటే క్వార్టర్ 4 ఫలితాల్లో ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ దాదాపు 8 రెట్లుగా పెరిగింది. అందువల్ల కంపెనీ ఈ 6% పెరుగుదలైతే ఈరోజు స్టాక్‌లో మనం చూడగలిగాం. మన నిఫ్టీ 50లో అయితే మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. రీషఫుల్స్ అనమాట. సో, ప్రముఖ కంపెనీ ఈ కంపెనీ చాలా ఇష్టం నాకు. విప్రో అనే కంపెనీ చాలా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే చాలా చాలా స్టాండర్డ్ కంపెనీ. కేవలం ఐటీ సెగ్మెంట్‌లో మాత్రమే కాకుండా ఈ డాల్డా ఉంది కదా! వనస్పతి దాని సృష్టికర్త, అలాగే సంతూర్ సబ్బులు ఇట్లా రకరకాలుగా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కూడా ఉంది విప్రో. ఇటువంటి దిగ్గజ కంపెనీని ఇప్పుడు బీఎస్‌సీ షేర్ కంపెనీ అయితే బీఎస్‌సీ అయితే గనక రీప్లేస్ చేయబోతుంది. బాధాకరమే బీఎస్‌సీతో పోలిస్తే మనకి విప్రోతోనే అనుబంధం ఎక్కువ కదా! అందువల్ల కొంచెం మనసు బాధపడుతుంది. ఓలా మనందరికీ సుపరిచితమైన పేరే కదా! సో, ఓలా అనేది పర్సనల్ ట్రాన్స్‌పోర్టేషన్ యాప్. అంటే ఒక స్టార్టప్ యాప్‌గా ప్రారంభమైంది. అటువంటిది చాలా పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ టూ వీలర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ఏకంగా ఓలా, ఓలా అని చెప్పి చాలా మోడల్స్ వచ్చినాయి కదా! కాకపోతే ఈ కంపెనీని నేను లిస్టింగ్ చూపుడు చూసి దీనికున్న పేరు ప్రఖ్యాతులు చూసి ఇదేదో టీవీఎస్ ఐక్యూబ్‌కి చాలా పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఇస్తుందని చెప్పి భావించాను. అటువంటిది ఏకంగా లిస్టింగ్ దగ్గర నుండి ఇన్వెస్టర్స్‌కి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉందన్నమాట. ఎక్కడ 300 ఎక్కడ రూ. 30. సో, ఇప్పుడు ఇంకా ఇంకొక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది ఈ కంపెనీ గురించి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఉంది కదా! ఎంకే గ్లోబల్. సో, వీళ్ళు ఓలా కంపెనీ మరింతగా నష్టాల పాలవుతుంది. ఇంకా 35% పడుతుందని చెప్పారు. చచ్చిన పాముని చంపడం అంటే ఇదేనేమో. సో, ఇంకేం చంపుతారు స్వామి రూ. 30 దగ్గర ఉన్న ఈ కంపెనీని. కాకపోతే ధైర్యం ఉంటే గనక ఈ 35% 40% పడినప్పుడు మాత్రం చక్కగా ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. కాస్త లాంగ్ టర్మ్‌కెళ్ళాలి. ఏమో ఈ కంపెనీ అద్భుతమైన ప్రగతి చూపించి వేరే కొత్త మోడల్ ఏమైనా పట్టుకొస్తే గనక మార్కెట్‌లో మళ్ళీ నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది కదా! సో, పడిపోయిందని చెప్పి మనం హేళన చేయకూడదు. పడిపోయిన ప్రతి స్టాకు లేచిన ఉదంతాలు మన దేశంలో ఎన్నో. చాలా పాత కాలపు స్టాక్ అని చెప్పొచ్చు. జేపీ పవర్, జేపీ అసోసియేట్స్, ఓకే. జేపీ అనే గ్రూప్ ఉండేది కదా! జేపీ సిమెంట్స్ ఇవన్నీ కూడా పెద్ద కంపెనీ అది ఒకప్పుడు 20 ఇయర్స్ బ్యాక్. అది ఇప్పుడు పెద్దగా లేదనుకోండి. ఇప్పుడు పెన్నీగా వెళ్ళిపోయింది. పెన్నీ క్యాప్స్‌గా మారిపోయినాయి అన్నీ కూడాను. ఆ జేపీ పవర్‌లో ఇప్పుడు అదానీ పవర్ దాదాపు 24% స్టేక్ అయితే వాటా అయితే పొందబోతుందనమాట. దీని తాలూకు యొక్క వాల్యూ రూ. 4,000,00,00,000. సో, ఈ కంపెనీ అంటే జేపీ పవర్ కంపెనీ యొక్క థర్మల్ అసెట్స్ వాటి మీద దీనికి యాజమాన్యపు హక్కు వస్తుంది. సో, అదానీ పవరు మరింతగా విస్తృతమవుతుందని చెప్పవచ్చు. ఆరియన్ ప్రో సొల్యూషన్స్ అనేది ఒక చిన్న టెక్ కంపెనీ చెప్పొచ్చనమాట. ఈ కంపెనీ అమెరికాకు చెందిన ఫిన్‌టెక్ నుంచి ఒక అద్భుతమైన కాంట్రాక్ట్ అయితే పొందింది. $33 మిలియన్ల కాంట్రాక్ట్ అయితే పొందింది. అందువల్ల ఈ కంపెనీలో ఈరోజు మనం 4% ప్రైస్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. ఐటీసీ పూర్తి స్థాయి ఎఫ్ఎంసీసీ కంపెనీ అయినా కూడా మనం ఇప్పటికి కూడా ఆ కంపెనీని ఒక సిగరెట్లు లేదా చుట్టా బీడీ కంపెనీగానే చూస్తున్నాం మనం. కాకపోతే ఐటీసీ ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లో ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎఫ్ఎంసీసీ రంగంలో మాత్రం చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. అలాగే హోటల్స్ బిజినెస్, పేపర్ బిజినెస్ ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఈరోజు ఐటీసీ యొక్క క్వార్టర్ 4 రిజల్ట్స్ అయితే వచ్చాయి. పర్లేదని చెప్పొచ్చు. ప్రాఫిట్ 5%గా పెరిగి 5,113 కోట్లుగా వెళ్ళిపోయింది. అలాగే రెవెన్యూ కూడా దాదాపు 17%గా పెరిగి 21,695 కోట్లుగా వచ్చిందనమాట. డివిడెండ్ కూడా ఇచ్చారు. రూ. 8గా ఇచ్చారు. ఐటీసీ ఎప్పుడు మంచి కంపెనీ. కాకపోతే ఈ కంపెనీ ఎప్పుడు కూడా సిగరెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని మనం ప్రధానంగా చూస్తాము. అది ప్రధానమే కానీ మిగతా సెగ్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నా ఉద్దేశం. నేను అవే పరిశీలిస్తా. ఐటీసీ ఫలితాలు బాగుండడం వల్ల ఈ గాడ్‌ఫ్రే ఫిలిప్ ఉంది కదా! ఇది కూడా ధూమపానం మల్బారో అని చెప్పి ఒక బ్రాండ్ అయితే ఇది చాలా కాస్ట్లీ అనుకుంటాను. నాకు తెలీదు. ఐఎమ్ నాట్ ఎ స్మోకర్. సో, ఈ కంపెనీ యొక్క షేర్లు కూడా ఈరోజు బాగానే పెరిగాయి. మనం ఎక్కడ చూసినా ముఖ్యంగా సినిమాకి వెళ్తే
ధూమపానం ఆరోగ్యానికి హానికరం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఈ ప్రకటనలు వస్తుంటాయి కదా! ఇవన్నీ కూడా ఈ మద్యపానానికిను, ఈ ధూమపానానికి బాగా అవకాశాలను బాగా క్రియేట్ చేస్తున్నాయేమో, బాగా దోహదపడుతున్నాయేమో అనుమానం నాకు. అందువల్ల అవి చూసి ఎవడు మారతాడని నేనైతే అనుకోను. ఈ మధ్య ప్రతి తెలుగు సినిమాలో కూడా అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కడు గెడ్డం పెంచేస్తున్నాడు. ప్రతి ఒక్కడు బీడీయో, చుట్టో, సిగరెటో ఏదోటి విపరీతంగా కాలుస్తున్నారు. 'పుష్ప' సినిమా వచ్చిన దగ్గర నుంచి ఈ ట్రెండ్ బాగా పెరిగింది కదా! మరి ఈ ధూమపాన సిగరెట్ కంపెనీలు లాభాలు ఎందుకు పెరగవు చెప్పండి? అపోలో హాస్పిటల్స్ షేర్లయితే ఈరోజు ఈ సంవత్సరపు హైయెస్ట్ అంటే ఇయర్ హై అయితే అందుకున్నాయని చెప్పొచ్చనమాట. Q4 ఈ రిజల్ట్స్ అయితే చాలా బలమైన రిజల్ట్స్ అయితే ప్రకటించారు. అందువల్ల ఈ కంపెనీ ఈరోజు ఇంత అద్భుతం అయితే చేసిందని చెప్పొచ్చు. డివిడెండ్ ప్రకటన కూడా చేశారు. కాకపోతే డీటెయిల్స్ నాకు దొరకలేదు. డాలర్ డిమాండ్ మన దేశంలో విపరీతంగా పెరుగుతుంది. నిన్న ఆల్మోస్ట్ ఆల్ లైఫ్ టైమ్ హైక్ అయితే వెళ్ళిపోయింది. 96.86, 96.90 వరకు కూడా వెళ్ళిపోయిందని చెప్పొచ్చనమాట. సో, ఈ సందర్భంగా ఏం చేస్తుందంటే ఆర్‌బీఐ వచ్చి తన దగ్గర ఉన్న డాలర్ల నిల్వలలోంచి కాస్త మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తుంది. సో, నిన్న, ఈరోజు కలిపి టోటల్‌గా $5,00,000 అయితే వీళ్ళు అమ్మకాలు చేశారన్నమాట. తక్కువ ధరకి, డిస్కౌంట్ ధరకి ఇస్తారు. ఈ డాలర్లు మార్కెట్‌లోకి ఆర్‌బీఐ డైరెక్ట్‌గా ఇంటర్ఫియర్ అయ్యి అమ్మటం అనేది బ్యాంకులకి ఎగైన్స్ట్. అందువల్ల ఈరోజు బ్యాంకులన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే బ్యాంకుల దగ్గర ఉన్న వాళ్ళ నిల్వలు ఆటోమేటిక్‌గా రేటు తగ్గిపోతుంది కదా! డిమాండ్ తగ్గుతుంది, సప్లై పెరుగుతుంది. ఆర్‌బీఐ కూడా అమ్మటం ద్వారా ఏమవుతుంది, మార్కెట్‌లో డాలర్ల సప్లై పెరుగుతుంది కాబట్టి ఈరోజు కొంచెం రూపాయి పడింది. కాకపోతే ఇది బ్యాంకులకి నష్టం. మార్కెట్‌కి ఎటువంటి లాభం అయితే ఉండదు. సో, ఈ పార్లే ఇండస్ట్రీస్ కంపెనీలో మాత్రం పొరపాటున పెట్టుబడి పెట్టకండి. అది ఒక చాలా చాలా డేంజరస్ పెన్నీ క్యాప్ అని చెప్పొచ్చు. డేంజరస్ అని నేను చెప్పను. మీ ఇష్టమైతే కొనుక్కోండి. కాకపోతే బిస్కెట్‌లు, పానీయాలు, యాపీలు ఇటువంటి అమ్మే కంపెనీ ఏదైతే ఉందో పార్లే ప్రొడక్ట్స్ కంపెనీకును ఈ కంపెనీకి ఎటువంటి సంబంధం అయితే లేదు. అది ఆగ్రో ప్రొడక్ట్సు, అలాగే బిస్కెట్‌లు, కన్ఫెక్షనరీస్, ఎఫ్ఎంసీసీ కంపెనీలో ఉందనమాట. ఆ సెగ్మెంట్‌లో పార్లే ప్రొడక్ట్స్ అది లిస్టెడ్ కాదు. ఓకే. ఈ పార్లే ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అలాగే ఇన్ఫ్రా కంపెనీ అనమాట. సో, ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడం కొంచెం డేంజర్. ఎందుకంటే వార్తలు వస్తున్నాయి, చాలా క్లిప్పింగ్స్ కూడా వస్తున్నాయన్నమాట. సో, దీంట్లో ఇంత ఇన్వెస్ట్ చేయండి, టార్గెట్ సంవత్సరం మొత్తం మీద ఇంత అంత అని వస్తున్నాయి. సో, అవేమి నేను ఇక్కడ చూపించట్లేదు. కాకపోతే ఈ కంపెనీకి ఆ కంపెనీకి సంబంధం లేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. బ్యాంకులు కాస్త ఈ డాలరు ట్రాన్సాక్షన్‌లో కాస్త ఒత్తిడి ఎదుర్కొన్నాయి అంతే. మిగతాన్ని కూడా పర్వాలేదని చెప్పొచ్చు. సో, వరుసగా 3 రోజులు మంచి లాభాలు అందిపుచ్చుకున్న ఐటీ సెగ్మెంట్ కూడా ఈరోజు కాస్త కూల్ ఆఫ్ అయిందని చెప్పొచ్చనమాట. ఓవరాల్‌గా ఈరోజు మనకి సెన్సెక్స్‌లో వీక్లీ సెటిల్మెంట్ ఉంది కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా పడుతుంది. పడేశారు. ఇందులో పెద్ద ఆశ్చర్యపోయే వార్తలేం లేవు. అలాగే మన మార్కెట్‌కి సంబంధించి సెంటిమెంట్‌కి సంబంధించి మన ప్రెసిడెంట్ ట్రంప్ గారి యొక్క నెగెటివ్ స్టేట్మెంట్స్ కూడా ఏమి లేవు. ఆయన పూర్తిగా చల్లారిపోయాడు. ఇరాన్ మీద ఇప్పట్లో ఆయనకి యుద్ధం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన వేరే మార్గాలు ఆలోచించవచ్చు కానీ ఇరాన్ మీద ప్రస్తుతానికైతే వెళ్ళరని చెప్పొచ్చనమాట. సో, మార్కెట్‌కి సంబంధించి నెగెటివ్ న్యూస్ ఏం లేదు. కాకపోతే మార్కెట్ పడిందంటే పడింది అంతే. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. సో, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్, నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఫినాన్షియల్స్, నిఫ్టీ మిడ్ సెక్టర్ అన్నీ కూడా మైల్డ్‌గా పడ్డాయి. 0.3% వరకు పడ్డాయని చెప్పొచ్చు. అంతకు మించి మార్కెట్‌లో పెద్ద నెగెటివ్ న్యూస్ అయితే లేదు. మార్కెట్ ఎలా ఉంటే మనకేంటి చెప్పండి? మనం లాభాలు సంపాదించామా లేదా అనేదే మనకి ఇంపార్టెంట్ కదా! ఈరోజు నిఫ్టీ పెద్దగా కలిసి రాలేదు. నిఫ్టీ చేశాం గానీ కొంచెం నష్టమైతే వచ్చింది. 3,900 ఎంతో నష్టం వచ్చింది. అలాగే మ్యారికో చివరి వరకు వెయిట్ చేశాను. ఒక దశలో అది దాదాపు 3,000, 4,000 రూపాయలు లాభం ఉంది. చివరిలో కొంచెం పడటం ద్వారా కొంచెం అయితే రూ. 120 నష్టం అయితే వచ్చింది. సో, అశోక్ లేలాండ్‌లో మనకు ఒక 3,600 అయితే వచ్చింది. అలాగే ఎస్ఎల్ టెక్ కూడా చేసాం. దాంట్లో పర్లేదు మనకి రూ. 6,500 అయితే వచ్చింది. ఈరోజు మంచి లాభం తెచ్చిపెట్టింది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్. టీఎంపీవి ఇది మాత్రం అద్భుతం అని చెప్పొచ్చు. ఈ టాటా మోటారు 365 కార్లు నిన్న క్లోజింగ్ సమయంలో తీసుకున్నాననమాట. తీసుకొని నైట్ మనం జనరల్‌గా క్యారీ చేయను. ఈరోజు క్యారీ చేశాను. మార్నింగే మంచి లాభానికి అమ్మేసాం. మనం రూ. 4.70 ఆ ప్రాంతాల్లో అమ్మాం. ట్రాన్సాక్షన్ చేస్తే ఒక రూ. 5,000 తగ్గింది. లాభం తగ్గింది. 25,000 వచ్చింది. అలాగే 360 కార్లో కూడా మనకి రూ. 8,240 ఎంతో వచ్చింది. ఓవరాల్‌గా ఈరోజు సూపర్ సక్సెస్. రూ. 40,200 హ్యాపీ కదా! ఇవి నిన్న చేసిన ట్రేడింగ్స్, నిన్నటి ట్రేడింగ్ యొక్క లాభాలన్నమాట. నిన్న మనకి మ్యారికో బాగా వర్కౌట్ అయింది. సో, వాటిలో మనకి దాదాపు 9,300 వచ్చింది. అలాగే నిఫ్టీ కాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నిన్న రూ. 110 లాభం. ఓకే. నో ప్రాబ్లమ్. పతంజలి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రూ. 900 లాభం వచ్చింది. కాకపోతే నిన్న కూడా టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్ కాళ్ళు 360 మాత్రం అదరగొట్టింది. రూ. 11,120 వచ్చింది. టాటా మోటార్స్ రిజల్ట్స్ రాకముందు నుంచి మనం ట్రేడింగ్ చేస్తున్నాం రెగ్యులర్‌గా.
ఎంతో కొంత మంచి లాభాలే తెచ్చిపెడుతుంది. అలా అని చెప్పి మీరు చేయకండి పొరపాటున. ఎందుకంటే నిన్న రూ. 3 ఓపెనింగు మరి రూ. 9 వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏకంగా రూ. 2.70 పడిపోయింది. సో, ఇంత వాలటిలిటీ ఉంటుంది. సో, ఈరోజు టాటా మోటార్స్ బ్రహ్మాండంగా ఉంది కదా! ఈ క్లిప్పింగ్ చూసి మీరు పొరపాటున కూడా కొనకండి, ట్రేడింగ్ చేయకండి. ఇలా చేయడం ద్వారా అంటే ఈ వీడియో చూసి మీరు చేయడం ద్వారా వచ్చే లాభ నష్టాలకి నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. బాధ్యత లేదు. నేను చూపించే ప్రయత్నం ఏంటంటే కేవలం మీకు గనక ఆసక్తి ఉంటే నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇంట్రాడే కావచ్చు, కాస్త 2, 3 రోజులు కొంచెం చిన్న షార్ట్ టర్మ్ కోసం స్టాక్ ఆప్షన్స్ లేదా కేవలం ఇంట్రాడే కోసం ఇండెక్స్ ఆప్షన్స్ ఎలా చేయాలి అనేది గనక మీరు నేర్చుకోవాలనుకుంటే ప్రతి సాటర్డే, సండే మాత్రమే నేను ఖాళీగా ఉంటాను. ఆ రోజు మాత్రమే నేర్పిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి చక్కగా నేర్చుకొని మీ అంతటి మీరు మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకొని మీ అంతటి మీరు ఎదగాలి అనేది నా కోరిక. నేను ఎటువంటి టిప్స్, రికమెండేషన్స్, కాల్స్ అలా ఏమీ ప్రొవైడ్ చేయను. ఆసక్తి ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్‌గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్‌లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే గనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.